N8N వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేసాం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. యాడ్ ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేయాలి. జీమెయిల్ అని సెర్చ్ చేస్తున్నాను. జీమెయిల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఆన్ మెసేజ్ రిసీవ్డ్ అనే ట్రిగర్ అనేది యాడ్ చేయాలి. ట్రిగర్ యాడ్ చేస్తే జీమెయిల్ అకౌంట్ అనేది నాకు కనెక్ట్ అయ్యింది. ఇన్ కేస్ మీరు న్యూగా ఓపెన్ చేస్తుంటే ఏం చేయాలి, క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేసి ఆత్ టు రికమెండెడ్ అనేది సైన్ ఇన్ విత్ గూగుల్ చేయాలి. సైన్ ఇన్ విత్ గూగుల్ చేసే ముందు ఇన్ కేస్ మీకు గూగుల్ క్లౌడ్ ఓపెన్ చేయండి అండ్ లెఫ్ట్ సైడ్ మీకు చూస్తే నావిగేషన్ మెను ఏపీఎస్ అండ్ సర్వీసెస్లో ఎనేబుల్డ్ ఏపీఎస్ అండ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. డౌన్కి స్క్రోల్ చేస్తే ఒకసారి జీమెయిల్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు జీమెయిల్ ఏపీఐ అనేది ఉంది. ఓకే, స్టేటస్ అనేది ఎనేబుల్ అని ఉంది. సో అందుకని చెప్పేసి మనకి ఇప్పుడు జీమెయిల్ అండ్ N8N అనేది కమ్యూనికేట్ చేసుకుంటాయి రెండు కూడా. ఓకే, ఇన్ కేస్ లేకపోతే మనం ఆల్రెడీ ఆత్ కన్సర్న్ స్క్రీన్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనం న్యూగా సెటప్ చేయాలి. ఎవ్రీథింగ్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మన యూట్యూబ్ లాస్ట్ వీడియో చెక్ చేయండి. లాస్ట్ వీడియోలో చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా సైన్ ఇన్ చేయాలని. సో సేవ్ మీద క్లిక్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఈవెంట్ వచ్చేసి మెసేజ్ రిసీవ్. ఇక్కడ సింప్లిఫై అని ఉంది చూసారా, ఇది సింప్లిఫై అనేది మనకి డేటా అనేది సింపుల్గా మనకి విజిబిలిటీ కోసం. సో మనం ఇక్కడ ఏం చేయాలి, డిజేబుల్ చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే చూడండి, వెదర్ టు రిటర్న్ ఏ సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ది రెస్పాన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ది రా డేటా. సో మనకి ఇక్కడ రా డేటా కావాలి కాబట్టి రా డేటానే ఉంచుతున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అండ్ టెక్స్ట్ క్లాసిఫైర్ అనేది యాడ్ చేస్తున్నాను. టెక్స్ట్ క్లాసిఫైర్ మీద యాడ్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ టు క్లాసిఫై అని ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ కేటగిరీ అండ్ ఆప్షన్. ఒకసారి బ్యాక్ వెళ్ళాను అండ్ ఒకసారి నా జీమెయిల్లోకి వెళ్ళి నేను ఒక నార్మల్ మాన్యువల్ మైసెల్ఫ్ ఒక మెయిల్ అనేది సెండ్ చేసి చూద్దాం. సో ఎనీథింగ్ లైక్ కాపీ అండ్ పేస్ట్. ఓకే, సో ఒక మెయిల్ అనేది సెండ్ చేశాను. ఇప్పుడు జీమెయిల్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం. అనేబుల్ టు సైన్ ఇన్ వితౌట్ టోకెన్. 1 minute. యా, సో చూడండి మనకు మెయిల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏదైతే మనం సెండ్ చేసాం చూసారా, టెక్స్ట్ అనేది ఫర్ టెస్టింగ్ పర్పస్ మనం చేసాం కాబట్టి వచ్చింది. ఇప్పుడు టెక్స్ట్ క్లాసిఫైర్లోకి వెళ్తే ఇక్కడ టెక్స్ట్ టు క్లాసిఫై అనేది ఉంది చూసారా, ఇక్కడ ఏం టెక్స్ట్ చేయాలి, ఈమెయిల్ బాడీని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. డౌన్కి స్క్రోల్ చేస్తే HTML డౌన్ సైడ్ మనకి టెక్స్ట్ అని ఉంది. ఈ టెక్స్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇది ఎప్పుడు కూడా ఎవ్రీ కొత్త ఈమెయిల్స్ వచ్చినప్పుడల్లా కూడా ఈ టెక్స్ట్ అనేది మాత్రమే ఇక్కడ ఈ వేరియబుల్ అనేది వస్తూ ఉంటుంది, ఆ డేటా అనేది. ఇప్పుడు యాడ్ కేటగిరీలో మనకి లేబుల్స్ యాడ్ చేయాలి కదా, సో లేబుల్స్ యాడ్ చేసే ముందు జీమెయిల్లోకి ట్రిగర్ చేశాను అండ్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ లేబుల్. ఫస్ట్ వన్ వచ్చేసి హై ప్రియారిటీ అని చెప్పి క్రియేట్ చేశాను. నెక్స్ట్ లేబుల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్. దెన్ నెక్స్ట్ లేబుల్ ఏం చేద్దాం, ప్రమోషన్స్. ప్రమోషన్. ది నెక్స్ట్ వన్ ఫైనాన్స్ ఆర్ బిల్లింగ్. సో కలర్స్ యాడ్ చేద్దాం. హై ప్రియారిటీకి వచ్చేసి కస్టమర్ సపోర్ట్కి వచ్చేసి గ్రీన్ కలర్, ఫైనాన్స్ యాడ్ కలర్, హై ప్రియారిటీ రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అండ్ ప్రమోషన్స్కి వచ్చేసి సంథింగ్ లైక్ బ్లూ. డన్. N8N బ్యాక్ టు వచ్చిన తర్వాత మనకు కేటగిరీ అనేది ఏం చేద్దాం, ఫస్ట్ హై ప్రియారిటీ. సో డిస్క్రిప్షన్ అనేది మనం ఇక్కడ టైప్ చేసి చెప్పాలి. ఎందుకు, మనం ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ క్లాసిఫైర్కి మోడల్ యాడ్ చేస్తాం. ఆ ఈమెయిల్ బాడీ మెసేజ్ ఏదైతే ఉందో దాని నుంచి ప్రాసెస్ చేసి ఆ ఓపెన్ చార్ట్ మోడల్ మనకు చెప్పాలి. అది హై ప్రియారిటీయా, చార్ట్ కస్టమర్ సపోర్టా, ఫైనాన్స్ ఆర్ బిల్లింగా, లేదా ప్రమోషన్స్కి యాడ్ చేయాలా ఆ లేబుల్ అనేది. దానివల్ల ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ బిఫోర్ దట్ హై ప్రియారిటీలో డిస్క్రిప్షన్ అనేది ఒకసారి మీరు ChatGPTకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయండి. లైక్ ఒక జీమెయిల్ వస్తుంది, సో ఆ ఈమెయిల్ని మీరు ప్రాసెస్ చేయాలి. ఆల్రెడీ ChatGPT సెర్చ్ చేశాను అండ్ కాపీ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఈమెయిల్స్ రిక్వైరింగ్ ఇమీడియట్ అటెన్షన్ ఆర్ యాక్షన్ టిపికల్లీ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్, క్లయింట్స్ ఆర్ డెసిషన్ మేకర్స్. దీస్ ఈమెయిల్స్ ఆఫ్టెన్ కంటైన్ టైమ్ సెన్సిటివ్ రిక్వెస్ట్, డెడ్ లైన్స్ ఆర్ ఎస్కలేటెడ్ ఇష్యూస్. కీవర్డ్స్ కూడా మనం యాడ్ చేస్తున్నాం అడిషనల్గా. ఎందుకు, ఆ ఏ చార్ట్ మోడ్లు అనేది ఈజీగా అర్థం చేసుకుంటుంది. అర్జెంట్, యాజ్ ఎ, ఇమీడియట్, డెడ్ లైన్, యాక్షన్ రిక్వైర్డ్, హై ప్రియారిటీ, ఇవన్నీ కూడా
హై ప్రియారిటీలో మెసేజ్లో ఆ కాంటెక్స్ట్ ఉంది అంటే ఈమెయిల్ బాడీలో, అప్పుడు అది లేబుల్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఏఐకి. ఏంటి ఇది హై ప్రియారిటీ జీమెయిల్ మెయిల్ అని చెప్పేసి. డన్. నెక్స్ట్ వన్ కస్టమర్ సపోర్ట్. కస్టమర్ సపోర్ట్ కూడా సేమ్ అలానే చాట్‌జీపీటీని అడిగాను. యాజ్ ఇట్ ఈస్ మీకు ఒకసారి ఎక్స్‌ప్రెషన్ కూడా చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈమెయిల్స్ రిలేటెడ్ టు ఆన్ గోయింగ్ కమ్యూనికేషన్ విత్ కరెంట్ క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ ఇంక్లూడింగ్ సర్వీస్ రిక్వెస్ట్, ఫీడ్‌బ్యాక్, సపోర్ట్ టికెట్స్, ఎంక్వైరీస్. కీవర్డ్స్ చూస్తే మీకు రిక్వెస్ట్, ఎంక్వైరీ, సపోర్ట్, క్వెషన్, ఫాలో అప్స్ అండ్ ఫీడ్‌బ్యాక్. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రమోషన్స్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రమోషన్స్ కూడా అలా అడగండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫైనాన్స్ ఆర్ బిల్లింగ్. ఇక్కడ చూడండి, ప్రమోషన్ కూడా నేను డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేశాను. లైక్ మార్కెటింగ్ ఆఫ్ న్యూస్ లెటర్స్, మార్కెటింగ్ ఆఫర్స్, ఎగ్జిక్యూటివ్ డీల్, కీవర్డ్స్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఆల్సో ఫైనాన్స్ ఆర్ బిల్లింగ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను. సో లైక్ బిల్లింగ్, రిసిప్ట్, ట్రాన్సాక్షన్, రిఫండ్, క్రెడిట్, డెబిట్, అమౌంట్ డ్యూ, ఎవ్రీథింగ్. సో అబౌట్ లైక్ కీవర్డ్స్ అబౌట్ ఫైనాన్స్ ఆర్ బిల్లింగ్. ఇక్కడ చూస్తే మనం యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సిస్టమ్ ప్రాంప్ట్ టెంప్లెట్ అని చూసారా, ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. సో సిస్టమ్ ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది ఏంటి అంటే, లైక్ మనం ఒక ఈ ప్రాంప్టింగ్ అనేది లైక్ కాన్స్టెంట్గా ఉండిపోతుంది. ఈ చాట్ జీపీటీ మోడల్కి మనం చెప్తాం అనమాట. లైక్ ఏదైతే మనం మోడల్ యాడ్ చేస్తున్నామో దానికి చెప్తాం. ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లాసిఫై ది టెక్స్ట్ ప్రొవైడెడ్ బై ది యూజర్ ఇంటూ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్. కేటగిరీస్ అనేది మనం ఆల్రెడీ యాడ్ చేసాం. 4 కేటగిరీస్ అనేది యాడ్ చేసాం. అండ్ ఆల్సో ఏమని చెప్తున్నాం, అండ్ యూజ్ ద ప్రొవైడెడ్ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ బిలో, డోంట్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఓన్లీ గివ్ జేసన్ ఫార్మాట్ ఓన్లీ. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జిక్యూట్ స్టెప్ మీద క్లిక్ చేసే ముందు మోడల్ యాడ్ చేద్దాం. సో మనం ఇక్కడ ఓపెన్ రౌటర్ చార్ట్ మోడల్ యూస్ చేయొచ్చు, లేదు అంటే ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్ యూస్ చేయొచ్చు. ఓపెన్ ఏఐ యూస్ చేస్తున్నాను అండ్ మోడల్ చేంజ్ చేద్దాం, 4O యూస్ చేద్దాం. ఓకే, చాట్ జీపీటీ 4O. అండ్ ఓపెన్ ఏఐ అకౌంట్ అనేది మీరు ఆల్రెడీ ఇచ్చారనుకుంటున్నాను. లేదు అనుకుంటే మీకు openai.comలోకి వచ్చి లాస్ట్లో రైట్ సైడ్ డౌన్ ఏపీఐ కీస్ మీద క్లిక్ చేసి న్యూ ఏపీఐ క్రియేట్ చేయండి. సో మీకు న్యూ ఏపీఐ వస్తుంది. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడికి వచ్చిన తర్వాత పేస్ట్ చేయండి. ఓకే. ఆల్సో మీ ఓపెన్ఏఐ అకౌంట్లో మీకు మినిమం ఫండ్స్ లైక్ టాప్అప్ అని చేసి ఉండాలి, మినిమం $5 అనేది. దెన్ ఓన్లీ మీకు ఇది వర్క్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ హై ప్రియారిటీ, కస్టమర్ సపోర్ట్, ప్రమోషన్, బిల్లింగ్ వచ్చాయి. ఇప్పుడు మన సెల్ఫ్ ఒక లైక్ మెసేజ్ అనేది సెండ్ చేసి చెక్ చేసి చూద్దాం. నేను అగైన్ కంపోజ్ మీద క్లిక్ చేయండి. అండ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే నా మెయిల్కి మాత్రమే సెండ్ చేస్తున్నాను, మై సెల్ఫ్. సబ్జెక్ట్ మీద చూస్తే మనం ఏదైనా టైప్ చేస్తున్నాను నేను. అండ్ ఈమెయిల్ బాడీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ టెక్స్ట్ క్లాసిఫైర్ అనేది ఈమెయిల్ మాత్రమే సెండ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి టెక్స్ట్ క్లాసిఫైర్ ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ టు క్లాసిఫైలో వేరియబుల్ అనేది టెక్స్ట్ పంపిస్తున్నాం, అంటే ఈమెయిల్ బాడీ. సో మనకి సబ్జెక్ట్ అనేది ఇక్కడ అవసరం లేదు. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి హై ప్రియారిటీ ఒక లైక్ ఎగ్జాంపుల్ మెసేజ్ అనేది క్రియేట్ చేయమని చెప్పేసి చాట్ జీపీటీ అడిగాను. హై సాకేత్, వీ నీడ్ యువర్ ఇమీడియట్ అప్రూవల్ ఆన్ ది ఫైనల్ ప్రపోజల్ ఫర్ ది న్యూ ఏఐ ప్రాజెక్ట్. ద డెడ్ లైన్ ఈస్ 3 PM టుడే అండ్ ద క్లయింట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు ప్రొసీడ్. ప్లీజ్ రివ్యూ అండ్ కన్ఫర్మ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ రామ్. ఓకే. సో సెండ్ మీద క్లిక్ చేశాను. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, జీమెయిల్ ట్రిగర్ నోడ్ అనేది ఫెచ్ చేస్తున్నాను. రైట్ సైడ్ చూస్తే సో మనకు మెసేజ్ అనేది వచ్చింది, వీ నీడ్ యువర్ ఇమీడియట్ అప్రూవల్ అని చెప్పేసి. మనం ఇప్పుడు టెక్స్ట్ క్లాసిఫైర్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి రైట్ సైడ్ చూడండి, లైక్ కేటగిరీస్లో హై ప్రియారిటీ బ్రాంచ్కి అనేది అసైన్ అయ్యింది. అండ్ రైట్ సైడ్ క్లిక్ చేసిన దాని మీద కస్టమర్ సపోర్ట్, నో డేటా అవుట్పుట్ అండ్ ప్రమోషన్స్ కూడా ఏమీ రాలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ క్లాసిఫైర్ ఏదైతే ఉందో ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్ని యూస్ చేసుకొని ఆ ఈమెయిల్ బాడీని ప్రాసెస్ చేసి అర్థం చేసుకొని మనం ఇచ్చిన ఆల్రెడీ డిస్క్రిప్షన్స్ ఇచ్చాం చూసారా ఇక్కడ కేటగిరీకి. సో అది మనకి ఇక్కడ హై ప్రియారిటీ కింద అసైన్ చేసింది. గోట్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ వరకు మీకు క్లియర్ అయింది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి జీమెయిల్ అని యాడ్ చేస్తున్నాను. సో జీమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ లేబుల్ టు మెసేజ్. అగైన్ ఇక్కడ మనం ఓకే గూగుల్ అకౌంట్, యాక్సెస్ గూగుల్ అకౌంట్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను, 2 అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ రీసోర్స్ అనేది మెసేజ్ అండ్ యాడ్ లేబుల్. అండ్ ఇక్కడ మనకి మెసేజ్ ఐడి కావాలి, లేబుల్ నేమ్ కావాలి. మెసేజ్ ఐడి అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే మనకి టెక్స్ట్ క్లాసిఫైర్లో ఐడి అని ఉంది, థ్రెడ్ ఐడి ఉంది, ఎవ్రీథింగ్. సో ఐడి అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. క్లియర్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే మనకి లేబుల్ అనేది యాడ్ అయిపోతుంది. బిఫోర్ దట్ ఏం చేద్దామంటే, రన్ చేస్తున్నాను. సో మనం వచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూటెడ్లో
లైక్ యాడ్ చేయలేదు. సో ఇది వచ్చేసి హై ప్రియారిటీ అని యాడ్ చేశాను అండ్ ఎగ్జిక్యూట్ స్టెప్. ఓకే, సక్సెస్. ఇప్పుడు మెయిల్ బాక్స్లోకి వెళ్ళాను అండ్ రిఫ్రెష్ చేసి చూస్తున్నాను. ఓకే, హై ప్రియారిటీ అని యాడ్ అయింది చూడండి ఈ మెయిల్కి. ఓకే, ఇప్పుడు మిగతా ఉన్న కస్టమర్ సపోర్ట్, ప్రమోషన్, ఫైనాన్స్, బిల్లింగ్కి వీటికి యాడ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు వీటి మీద క్లిక్ చేస్తే మనకి అగైన్ జీమెయిల్ యాడ్ చేసి యాడ్ మెసేజ్ టు లేబుల్ చేస్తే ఇక్కడ మెసేజ్ ఐడి అనేది ఏమీ లేదు. దానికోసం ఏం చేద్దామంటే ఇది డిలీట్ చేసేద్దాం అండ్ దీన్ని డైరెక్ట్లీ ఇలా కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నాను. సో అలా ఇంకొక 2 కావాలి కాబట్టి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ జీమెయిల్ 1కి కనెక్ట్ చేద్దాం అండ్ ప్రమోషన్ వచ్చేసి ఈ థర్డ్ 1కి కనెక్ట్ చేద్దాం అండ్ ఫైనాన్స్ అండ్ బిల్లింగ్ వచ్చేసి ఫోర్త్ 1కి కనెక్ట్ చేద్దాం. ఓకే, సో దీన్ని నేను రీనేమ్ చేస్తున్నాను. హై ప్రియారిటీ, కూల్. సెకండ్ వన్ వచ్చేసి మనకి కస్టమర్ సపోర్ట్, మెసేజ్ ఐడి అనేది ఇక్కడ లేదు కాబట్టి ఏం చేయాలి? సో ఫస్ట్ వన్ దానిలోకి వెళ్ళి json.id అనేది కాపీ, ఈ వేరియబుల్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ హై ప్రియారిటీ కాదు కాబట్టి మన కస్టమర్ సపోర్ట్ అనేది సెలెక్ట్ చేశాను. డన్. ద నెక్స్ట్ వన్ ప్రమోషన్ అండ్ ఆల్సో సేమ్ యాజ్ దిస్. హై ప్రియారిటీ రిమూవ్ చేసి ప్రమోషన్ సెలెక్ట్ చేస్తున్నాను లేబుల్ అనేది. ద ఫైనల్ వన్ ఫైనాన్స్ ఆర్ బిల్లింగ్. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏం చేసాం? ప్రతిదీ కూడా న్యూ ఈమెయిల్ అండ్ లేబుల్స్ అనేది యాడ్ చేసాం. సేవ్ చేశాను. ఫైనల్గా మనం టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఒక 2 to 3 టెస్టింగ్ మెయిల్స్ అనేది సెండ్ చేసి చెక్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఆల్సో మీరు ఇన్ కేస్ నైట్ ఉన్నారు, మీరు పడుకున్నారు, దెన్ అప్పుడు ఏం చేస్తారు? మార్నింగ్ లెగిసి చూసేటప్పటికి ఏంటంటే మెయిన్లీ హై ప్రియారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రమోషన్ అండ్ ఫైనాన్సెస్ కన్నా మీకు హై ప్రియారిటీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మెయిల్ ఓపెన్ చేసి చెక్ చేయగానే హై ప్రియారిటీ జీమెయిల్ ఏది అన్నది మీకు అక్కడ టెక్స్ట్ లేబుల్ యాడ్ అయిపోయి ఉంటుంది. దెన్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. లైక్ దాని బేస్డ్ ఆన్ ది నెక్స్ట్ యాక్షన్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో అందువల్ల ఏంటి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఫ్లో అనేది. సో టెక్స్ట్ క్లాసిఫైర్ అనేది మనకి కేటగరైజ్ చేసి ఆ లేబుల్స్ అనేది యాడ్ చేసేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనాన్స్ రిలేటెడ్. సో ఇన్వాయిస్ అనేది రియల్గా కనిపిస్తుంది కదా. సో 003 ఫర్ $100 డ్యూ బై November 30 అండ్ ఇన్వాయిస్ డ్యూ రిమైండర్. ఓకే, లెట్స్ సెండ్. ఓకే, మెసేజెస్ అన్నీ కూడా సెండ్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే జీమెయిల్ ట్రిగర్ నోడ్ అనేది ఎనేబుల్ చేశాను. లెట్స్ వెయిట్ హియర్ అండ్ ఆల్సో సో లాస్ట్ వన్ మనం మెయిల్ సెండ్ చేసాం చూసారా, అది ఫైనాన్స్ బిల్లింగ్కి వెళ్ళింది. అండ్ ఆల్సో అవుట్పుట్ కూడా మీరు చూసారు. ఓకే, ఎగ్జిక్యూట్ వర్క్లో. రిఫ్రెష్ చేసి చూసాను, ఇక్కడ టెక్స్ట్ లేబుల్ అనేది యాడ్ అయింది, ఫైనాన్స్ బిల్లింగ్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ది యాడ్ చేస్తున్నాను. కస్టమర్ సపోర్ట్ది టెస్ట్ చేసి చూద్దాం. సెండ్ చేసా, N8కి వెళ్ళి ఎగ్జిక్యూట్ వర్క్లో మీద క్లిక్ చేశాను. ప్లీజ్ చెక్ యువర్ బ్యాడ్ రిక్వెస్ట్ పారామీటర్స్. ఓకే, 2 times మనం వేరియబుల్ని యాడ్ చేసాం. దెన్ అగైన్ ఎగ్జిక్యూట్ వర్క్లో. డన్. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం, కస్టమర్ సపోర్ట్ లేబుల్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు లాస్ట్ వన్ ప్రమోషన్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. అగైన్ నా మెయిన్ మెయిల్కి సెండ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది యాడ్ చేశాను. ఈమెయిల్ బాడీ అనేది 25% డిస్కౌంట్ ఆన్ ఏ ఆటోమేషన్ సర్వీసెస్ దిస్ మంత్. అండ్ ఓకే, సెండ్ చేసి చూశాను. ఇప్పుడు బ్యాక్ టు N8 ఎగ్జిక్యూట్ వర్క్ఫ్లో మీద క్లిక్ చేస్తున్నాను. టెక్స్ట్ క్లాసిఫైర్, ప్రమోషన్కి వెళ్ళాలి. వర్క్ఫ్లో ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్రమోషన్కి వెళ్ళింది.
ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం. ప్రమోషన్ లేబుల్ కూడా యాడ్ అయింది కలర్‌లో. సో, ఇక్కడి వరకు మనకొక ఆటోమేటిక్‌గా ఒక జీమెయిల్ వస్తే వాటికి హై ప్రియారిటైజ్ లైక్ కస్టమర్ సపోర్ట్ అండ్ ఆల్సో ప్రమోషన్, ఫైనాన్స్ ఆర్ బిల్లింగ్ లేబుల్స్ అనేది యాడ్ చేసాం. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏం చేస్తాను అంటే నేను మీకు కంప్లీట్‌లీ నెక్స్ట్ స్టెప్స్ లైక్ ఆటోమేటిక్‌గా రిప్లై ఎలా సెండ్ చేయాలి, డ్రాఫ్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను క్లియర్‌లీ. ఇన్ కేస్ మీకు ఎన్8 కంప్లీట్‌గా తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే అప్రాక్స్ 12 అవర్స్ ప్లస్ కాంటెంట్ అనేది మనం రెడీగా ఉంది. అండ్ మీకు ఇన్ కేస్ ఇది జస్ట్ 3000 రూపీస్ ప్రైస్ మాత్రమే. అండ్ ఆల్సో ఫస్ట్ 50 కోడ్ అనేది యూజ్ చేయండి. మీకు 500 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ ఫర్ ఫస్ట్ 50 స్టూడెంట్స్. సో, మీకిక్కడ ప్రతీది లైక్ కాంటెంట్ అనేది డే బై డే మీకు ఎవ్రీ 1 అవర్ వీడియో అనేది యాడ్ చేస్తూ వస్తున్నాం డే బై డే. అండ్ మీకు ఇక్కడ డైరెక్ట్‌లీ మీకు కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఉంటుంది. అండ్ మీరు ఒక న్యూ ఏఐ ఏజెంట్ బిల్డ్ చేసుకుంటారు. అండ్ ఆల్సో కంప్లీట్‌లీ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌తో నేను కవర్ చేశాను. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దాని కంటిన్యూషన్ చూద్దాం.